ఇవాళ మన కథ పేరు పిచ్చుక చెప్పిన 3 సూక్తులు. ఈ పిచ్చుక ఎవరికి 3 సూక్తులు చెప్పింది? ఇవి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి అయితే. అనగనగా ఓ రోజు ఓ వేటగాడి చేతికి ఓ చిన్న పిచ్చుక దొరికింది. అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది: అయ్యా, నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు. నాలాంటి అల్ప ప్రాణి చంపడం వల్ల నీకేం ఉపయోగం? నీ పిడికిలు పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టు, నన్ను వదిలేయి అంది. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైనటువంటి 3 నీతి సూక్తులు చెప్తాను. అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అది విన్న వేటగాడు క్షణం ఆలోచించి, నిజమే, ఈ పిచ్చుకని చంపడం వల్ల ఉపయోగం లేదు అనుకుని, సరే వదిలివేస్తాను, ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు పిచ్చుక, అయ్యా, కానీ నాదొక షరతు. నేను మొదటి సూక్తిని నీ చేతిలో చెప్తాను, 2వ సూక్తిని నీ ఇంటి పైకప్పును కూర్చుని చెప్తాను, ఇక 3వ సూక్తిని చెట్టు కొమ్మ మీద కూర్చుని చెప్తాను అంది. వేటగాడు సరే అని ఒప్పుకున్నాడు. పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చుని మొదటి నీతి సూక్తి ఇలా చెప్తోంది: ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి తర్కానికి రానంత వరకు ఆ వ్యక్తిని, ఆ మాటలను నమ్మకూడదు అని చెప్పి వేటగాడి చేతిలో నుండి ఎగిరి వెళ్ళిపోయింది. ఇంటి పైకప్పున కూర్చుంది. అక్కడి నుండి పక్కున నవ్వి, ఓరి మూర్ఖుడా, నువ్వు నన్ను ఎవరనుకున్నావు? నా కడుపులో అత్యంత విలువైన బరువైన వజ్రం ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేశావు అంది. అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలుచుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో, అంత విలువైన బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను అని గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. అప్పుడు పిచ్చుక అంది, ఓరి, నీవు నిజంగానే మూర్ఖుడివి. నేను ఇంతకు ముందే నీకు చెప్పాను, ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా నీ అనుభవానికి తర్కానికి రానంత వరకు వారి మాటలు నమ్మకూడదు అని. నీ పిడికిలు పట్టేంత కూడా లేని నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు, మూర్ఖుడా? సరే, 2వ సూక్తి చెప్తాను, విను. ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించకూడదు, బాధపడకూడదు అని చెప్పి ఎగిరి వెళ్ళి చెట్టు కొమ్మపై కూర్చుంది. వేటగాడి ఏడుస్తూ అరవడం మొదలుపెట్టాడు. లేదు లేదు, నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేశావు అని. పిచ్చుక వేటగాడిని తదేకంగా చూస్తూ కూర్చుంది. కాసేపటికి వేటగాడు తేరుకుని, సరే, ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించకూడదు, బాధపడకూడదు అని గుర్తు చేసుకుని, సరే, ఇప్పుడు 3వ సూక్తి ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు పిచ్చుక, ఎలాగో నేను చెప్పిన మొదటి 2 సూక్తులు నీ బుర్రకెక్కలేదు, 3వది చెప్పడం వల్ల లాభమూ లేదు. సరే చెప్తా, విను అని మొదలుపెట్టింది. నీ మాటలు వినని, అర్థం చేసుకొని వారిపై ఎప్పుడూ నీ శక్తిని, జ్ఞానాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దు అని 3వ శక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోయింది. అది విన్న వేటగాడు తేరుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మరి మన కథ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమా. కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. Please like, share and subscribe.